ఈ యోగా అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వన్ ఆఫ్ ది 6 షడ్దర్శనాస్ అంటారు కదా. ఇండియా ఫిలాసఫీలో షడ్దర్శనాస్ అని ఉన్నాయి. 6 రకాల ఫిలాసఫీస్ అన్నమాట. అవేంటంటే సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస అండ్ వేదాంత. ఈ 6 ఫిలాసఫీస్ని బేస్ చేసుకొని ఇండియా కల్చర్, ఇండియన్ సబ్ కాంటినెంట్ కల్చర్ మొత్తం కూడా ఆధారపడి మన నాగరికత కూడా డెవలప్ అయింది. ఈ కాన్సెప్ట్స్ నుంచి మన డెవలప్మెంట్ కానీ సివిలైజేషన్ కానీ అన్నీ కూడా జరపబడ్డాయి. సో ఇందులో సాంఖ్య, న్యాయ, వైశేషిక ఇవన్నీ కూడా తర్వాత తెలుసుకుందాం. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిందంటే యోగా అనేది షడ్దర్శనాస్లో ఒక భాగం. షడ్దర్శనాస్ అంటే 6 ఇండియన్ ఫిలాసఫీస్. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఫిలాసఫీ యోగా. మనం అందరం అనుకున్నట్టు యోగా అంటే ఏదో ఆసనాలు చేయడం, ప్రాణాయామం చేయడం మాత్రం కాదు. యోగా అనేది ఒక ఫిలాసఫీ, ఒక జీవన విధానం. ఎలా జీవించాలి, ఎలా బిహేవ్ చేయాలి, మన బాడీ ఎలా పనిచేస్తుంది, శరీరం ఎలా పనిచేస్తుంది, మైండ్ ఎలా పనిచేస్తుంది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక గొప్ప శాస్త్రం యోగా. దాన్ని కేవలం ఎక్సర్సైజ్ చేయడానికో, బ్యాక్ పెయిన్ తగ్గడానికో, నెక్ పెయిన్ తగ్గడానికో అన్నట్టుగా మనం మాట్లాడుకోకూడదు. అంటే అది ఒక సైన్స్, ఒక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట యోగా. సో ఇది కొన్ని వేల సంవత్సరాల కిందట అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరి రొటీన్లో, ఎవరి స్కూల్లో వాళ్ళు యోగా అనేది చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. చాలామంది గురువులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు అన్నీ కరెక్టే, కానీ ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు యోగా. అందరికీ ఏంటంటే కొత్తగా దాని గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళకి అప్పట్లోనే ఒక కన్ఫ్యూజన్ వచ్చేది. ఇక్కడ చెప్పే యోగా కరెక్టా, అక్కడ చెప్పే యోగా కరెక్టా, ఏది కరెక్ట్ ఏది రాంగు అని చెప్పి కన్ఫ్యూజన్ వచ్చేది. ఈ కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి పతంజలి మహర్షి ఫాదర్ ఆఫ్ యోగా అంటాం. పతంజలి మహర్షి ఈ సాధనలన్నింటినీ కూడా ఒక దగ్గర తీసుకువచ్చి యోగా అంటే ఏంటి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఏం వస్తుంది, దాని బెనిఫిట్స్ ఏంటి, చేసే పద్ధతి ఏంటి అన్నది యోగ సూత్రాస రూపంలో మనకు అందించారు. దట్ ఈస్ ద ఫస్ట్ బుక్ ఆన్ యోగా. యోగా గురించి మనకు రాయబడ్డ మొదటి పుస్తకం పతంజలి యోగ సూత్రాస్. అంతకుముందు మనం భగవద్గీతలో అన్నిట్లో కూడా యోగా గురించి మెన్షన్ చేశారు. యోగా గురించి ఉన్నాయి, కానీ కేవలం యోగా గురించి ఒక పుస్తకంగా చెప్పబడింది మాత్రం పతంజలి యోగ సూత్రాస్. దాని తర్వాత చాలామంది గురువులు వచ్చారు, దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత ప్రామాణికంగా తీసుకునేది వచ్చి స్వామి స్వాత్మారామ రాసిన హఠయోగ ప్రదీపిక. ఇది 1600 సంవత్సరాల కిందట, 1600-1700 సంవత్సరాల కిందట రాయబడ్డ పుస్తకం. లేటెస్ట్ బుక్ ఆన్ యోగా అన్నమాట. ఇవి 2 ప్రామాణికంగా తీసుకుంటారు యోగా సాధన చేసే సాధకులు ఎవరైనా కూడా. ఈ హిస్టరీ అంతా పక్కన పెడితే అసలు యోగా అంటే ఏంటి? యోగా అంటే సంస్కృతంలో యూజ్ అనే పదం నుంచి యోగా అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. యూజ్ అంటే టు యునైట్, యూనియన్ అని అర్థం. ఇక్కడ యూనియన్ అంటే ఏంటి? బాడీని మైండ్తో మన ఇండివిజువల్ని సొసైటీతో యూనియన్ చేయడం, మన బాడీ సోల్ని ఒకే యూనిడైరెక్షనల్లో తీసుకెళ్ళడం యూనియన్. సాంఖ్యశాస్త్రం ప్రకారం చెప్పాలంటే ప్రకృతి పురుష అనే డ్యూయాలిటీ, అంటే ఒకటి నేను, ఒకటి నా చుట్టూ ఉన్న వాతావరణం, ఇవి 2 ఉంటాయి. ఈ రెండింటినీ ఏకం చేయ ఆ వాతావరణంలోనే మన ఫ్రెండ్స్ వస్తారు, బంధువులు వస్తారు, జంతువులు, చెట్లు, పక్షులు ఇవన్నీ కూడా వాతావరణంలోనే వస్తాయి. మన ఎన్విరాన్మెంట్ మనం ఒకటి, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా ఒకటి. ఈ రెండింటినీ ఏకం చేసే సాధన యోగా. సాంఖ్యశాస్త్రంలో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏమేమి వస్తాయి, మన మనస్సు ఏంటి, బుద్ధి ఏంటి, చిత్త ఏంటి, అహంకారం అంటే ఏంటి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకోవడం జరుగుతుంది. ఈ సాంఖ్యశాస్త్రము యోగాలో మనం డీప్గా వెళ్ళే కొద్దీ ఈ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి.
ఓకే. సో సింపుల్గా ఈ యోగశాస్త్రం యోగాని నేర్చుకోవడానికి అష్టాంగ యోగా అనేది పతంజలి మహర్షి మనకు అందించిన ఒక గొప్ప ఫార్ములా. అష్టాంగ యోగా అంటే యోగాని 8 భాగాలుగా 8 అంగాలుగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పారు. దాన్నే రాజయోగా అని కూడా అంటారు. ఈ అష్టాంగ యోగా అంటే యమ చేయవలసినవి, చేయకూడనివి, నియమ చేయవలసినవి, ఆసన ఫిజికల్ పొజిషన్స్, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, ఇవి 8 మెట్లు. ఫస్ట్ చేయకూడనివి ఏమేంటి మనం అన్నవి, ఆ చేయకూడని పనులని ఆపేయాలి. చేయాల్సిన పనులు ఏంటి అవి అలవాటు చేసుకోవాలి. దాని తర్వాత ఆసన ప్రాక్టీస్ చేయాలి. ఆసన ప్రాక్టీస్ చేశాక ప్రాణాయామ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు నీకు ప్రత్యాహార అంటే సెన్సెస్ని కంట్రోల్ చేసుకునే శక్తి అప్పుడు వస్తుంది. అప్పుడు నువ్వు ధారణ, ఫోకస్, కాన్సన్ట్రేషన్ చేయడానికి నీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు ఆ ఎలిజిబిలిటీ వచ్చాక ధ్యానం చేయడానికి మనసు శరీరం 2 సహకరిస్తాయి. ఈ ధ్యాన స్థితి ఎప్పుడైతే పొందుతావో అప్పుడు సమాధి స్థితి అనేది ఎక్స్పీరియన్స్ అవ్వగలం మనం. సో ఇదంతా ఒక సిలబస్. 10th చదివాక ఇంటర్మీడియట్, చదివాక డిగ్రీ, పీజీ ఎలా ఉంటాయో ఈ 8 లిమ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. అలా కాకుండా డైరెక్ట్ 10 నిమిషాల్లో మెడిటేషన్, 5 నిమిషాల్లో ఆసన సిద్ధి అంటే ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకున్నవాడే పర్ఫెక్ట్ యోగి అంటారు. ఈ సమాధి స్థితి వరకు పొందిన వాళ్ళనే పర్ఫెక్ట్గా ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళనే యోగులనో లేకపోతే ఎన్లైటెండ్ సోల్స్ అనే అంటారు అన్నమాట. సో ఇది ప్రాసెస్ ఆఫ్ ప్రాక్టీసింగ్ యోగా. సో ఇంత మనం ఈ ప్రజెంట్ డే లైఫ్ స్టైల్లో అన్నీ చేయడం కష్టము, మాకు ఏదో మా బ్యాక్ పెయిన్ తగ్గితే చాలు సార్, మా నెక్ పెయిన్ తగ్గితే చాలు సార్ అనే వాళ్ళ కోసం అట్లీస్ట్ ఆసన ప్రాక్టీస్ అన్న చేయండి అని చెప్పి అదన్నా చేయించడం జరుగుతుంది. యాక్చువల్గా మనకు చేయగలిగే ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ యోగ సాధన అనేది చేయాల్సిన పద్ధతి అది. యమ నియమాల నుంచి సమాధి వరకు ప్రాక్టీస్ అనేది చేయాలి మనం. ఓకే. సో దీనికోసం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ పాత్రలో వెళ్తారు స్పిరిచువల్గా, లేని వాళ్ళు ఆసన ప్రాణాయామ ఇక్కడ వరకే, దీన్ని హఠయోగ అంటారు. ఆసన ప్రాణాయామ వరకే ప్రాక్టీస్ చేస్తే హఠయోగా అంటారు నార్మల్. కానీ అందులో మెడిటేషన్ కూడా వస్తుంది హఠయోగాలో, కానీ నార్మల్గా వాడుకలో ఉన్న ప్రచారం హఠయోగా అంటే ఎక్సర్సైజ్ లాగా చేస్తే హఠయోగా, బాడీ చెమటలు పట్టించి ఆసనాలు వేస్తే హఠయోగా అన్న ఒపీనియన్లో చాలామంది ఉన్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. హఠయోగా అంటే కూడా దాంట్లో కూడా ప్రాణాయామం మీద, మెడిటేషన్ మీద ఫోకస్ ఉంటుంది హఠయోగాలో కూడా. ఓకే. సో ఇవన్నీ మన ఎగ్జిస్టెన్స్ ఏంటి చెప్పేది యోగా. హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనేది 5 లేయర్స్గా ఉంటుంది. అంటే 5 పొరల్లో మన యొక్క ఉనికి మొత్తం కూడా తెలుసుకోవచ్చు. మనం ఏంటి అంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఈ 5 లేయర్స్ ఏంటి? అన్నమయ కోశ అంటే ఫిజికల్ బాడీ, అన్నం అంటే ఫుడ్ తినడం వల్ల ఏర్పడే శరీరాన్ని అన్నమయ కోశ అంటారు. ఈ శరీరం ఉంటే సరిపోతుందా? దీంట్లో ఇంకేం కావాలి మనకు? ప్రాణం అనేది ఉండాలి కదా, ఆ ప్రాణాన్ని ప్రాణమయ కోశ అంటారు. ఈ ప్రాణం కూడా ఎలా ఉంటుంది, ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, ఇంకా డీప్గా ఉంటుంది సబ్జెక్ట్. ఓకే. దీని తర్వాత మా శరీరం ప్రాణం ఉంటే సరిపోతుందా? ఇంకేం కావాలి? దానికి హార్డ్ డిస్క్ కావాలి కదా, మనోమయ కోశ. మనోమయ కోశం ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది, సరిపోతుందా? మనం బతకగలమా అంటే కాదు. ఈ హార్డ్ డిస్క్లో సాఫ్ట్వేర్ కావాలి, అదే విజ్ఞానమయ కోశ. అది ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ బిల్డింగ్ మీద నుంచి దూకితే చచ్చిపోతాం, ఈ నిప్పును పట్టుకుంటే చేయి కాలుతుంది, ఇంత సాఫ్ట్వేర్, ఇంత మెమరీ మనకు లోడ్ అవుతుంది కదా, దీన్ని విజ్ఞానమయ కోశ అంటాం. ఈ విజ్ఞానమయ కోశనే మనల్ని నడిపిస్తుంది. ఓకే. ఇవి 4 ఉంటే సరిపోతుందా అంటే అది కూడా కాదు. ప్రతి ఒక్క జీవి కూడా అల్టిమేట్గా కోరుకునేది ఆనందం. అన్నమయ కోశ,
మనోమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఇవి 4 కరెక్ట్గా పనిచేసినప్పుడే ఆనందమయ కోశ అనేది మనం ఎక్స్పీరియన్స్ అవ్వగలం. ఏదో టెంపరీగా మనం పొందేది కాదు. ఆనందం అంటే ఒక పర్మనెంట్ స్టేట్ ఆఫ్ బ్లిస్. ఇప్పుడు మనం ఒక గులాబ్ జామున్ తిన్నప్పుడు, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు, లేకపోతే బిర్యానీ తిన్నప్పుడు వచ్చేది కాదు ఆనందం అంటే. వచ్చి పర్మనెంట్గా ఉండేది ఆనందం. ఇది సంతోషం అంటుంది. ఇప్పుడు హ్యాపీనెస్ ఈజ్ డిఫరెంట్, బ్లిస్ ఈజ్ డిఫరెంట్. బ్లిస్ అంటే ఒక పర్మనెంట్ స్టేట్ ఆఫ్ వెల్బీయింగ్. ఆ స్థితిలోనే ఉండాలంటే ఇవన్నీ కూడా అచీవ్ చేయాలి. దానికోసమే ప్రతి జీవి కూడా జీవించున్నంతకాలం ప్రయత్నించేది ఆనందంగా ఉండడానికి. కానీ చాలా మటుకు ఫెయిల్ అవుతారు. ఆనందంగా ఉందామని అందరికీ అనిపిస్తుంది, కానీ అది పొందడం ఎలాగా, అందులో ఉండడం ఎలాగో తెలియక ఆ ప్రాసెస్లోనే చాలామందికి టైం అయిపోతుంది.